సార్ వర్టిగో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా చాలా సఫర్ అయ్యారు. సో ఈ మధ్య కాలంలో అది కూడా బాగా ఫ్రీక్వెంట్‌గా చాలామందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అసలు ఏంటి? వై ఇస్ ఇట్ కమింగ్? ఈ కొత్త ఏం కాదు. వి హావ్ బీన్ సీయింగ్ ఇట్. సో అసలు ఏంటి వర్టిగోకి గల మెయిన్ కారణాలేంటి? అదొచ్చినప్పుడు ఎలా అయిపోతారంటే ఇలాగా తిరిగిపోయినట్టు అయిపోవడము, సమ్‌టైమ్స్ కింద పడిపోవడము ఇలాంటిది కూడా జరుగుతుంది. సో దీనికి గల మెయిన్ కారణాలేంటి? అసలు వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ సార్? వర్టిగో అనేది చాలా ఎక్కువ వాడతారు ఆ పదాన్ని. హ్మ్. కళ్ళు తిరుగుతూ కొందరికి ఆ హ్మ్. ఫీలింగ్ వస్తుందనమాట. హ్మ్. ఆ కళ్ళు తిరగడాన్ని వర్టిగో అంటారనమాట. హ్మ్. సో, వాళ్ళు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నట్టు, ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు ఇలా రకరకాలుగా తిరిగే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. బ్యాలెన్స్ ఉన్నట్టు అనిపించదు. హ్మ్. తూలిపోయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వర్టిగో కింద వస్తాయి. జనరల్లీ ఇలాంటిది మనము సపోజ్ లెట్స్ సే సార్ కొంతమందికి ఉంటుందేమో బస్‌లో ట్రావెల్ చేస్తామా, బస్ ఓవర్‌నైట్ జర్నీ చేసినప్పుడు నెక్స్ట్ డే దిగిన తర్వాత కొంతసేపు ఆ బస్‌లో వెళ్తున్నట్లే, అది నార్మల్ ఆ కదా! ట్రైన్‌లో వెళ్తున్నట్లే. అంతే కదా! ఎందుకంటే అంతసేపు ఆ మూమెంట్‌లో ఉన్నాం కదా! హ్మ్. టైం పడుతుంది కొందరికి అడ్జస్ట్ అవ్వడానికి హ్మ్. బయటకొచ్చిన తర్వాత. హ్మ్. అంతేగాని అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అది ఓకే. వర్టిగో కాదు. కొందరికి బస్సులో, కార్‌లో వెళ్తున్నప్పుడు తిరిగినట్టు ఉంటుంది చూడు. అవును. అది మోషన్ సిక్‌నెస్ అంటాం. అది ఓకే. వేరే మళ్ళీ. ఓకే. సో, దిగిన తర్వాత కాసేపు తూలినట్టు ఉండడం అది హ్మ్. నార్మల్ అది. ఓకే. అది పెద్ద జబ్బే కాదు. హ్మ్. అసలు ఏమీ తేడా లేదు దాంట్లో. ఓకే. కానీ హ్మ్. ఈ వర్టిగో అనేది జబ్బు కాదు. హ్మ్. లక్షణం. వేరే కారణం ఏదైతే ఉంటే దానికి లక్షణం ఇదనమాట. హుహు. రకరకాల కారణాలుంటాయి. హ్మ్. చాలా మందికి ఏమవుతుందంటే బీపీపీవీ అని ఉంటుంది. హ్మ్. బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఓకే. అది చెవి లోపల భాగంలో చిన్న తేడా వస్తే కాసేపు తిరిగి నిమిషం కంటే తక్కువ ఉంటుంది ఆ తిరగడం. హుహు. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా తరచుగా వస్తా ఉంటుందనమాట. హ్మ్. దానికి ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని మెడని మ్యానిపులేట్ చేసి కొన్ని పొజిషన్స్‌లో పెడతారు. తగ్గిపోతుంది. హుహు. కొన్నిసార్లు దాంతో పాటు మందులు కూడా ఇస్తుంటారనమాట. అది బీపీపీవీ. ఇంకొందరికి ఇంకొంచెం తీవ్రంగా వస్తుంది. మెనియర్స్ డిసీజ్ అంటాం. హ్మ్. విపరీతంగా తిరుగుతుంది. అరగంట సేపు తిరుగుతుంది వాళ్ళకు. 10 నిమిషాలు, అరగంట తిరుగుతుంది వాళ్ళకు. హ్మ్. దాంతో పాటు వామిటింగ్స్ అవుతాయి. ఓకే. దాంతో పాటు చెమటలు పడతాయి. హ్మ్. కొందరికి మోషన్స్ కూడా అవుతాయి. అవును. కొందరికి చెవులు శబ్దం వస్తుంది. హ్మ్. కొందరికి చెవి వినపడుతుంది టెంపరరీగా. హ్మ్. ఈ కండిషన్స్‌ని మెనియర్స్ డిసీజ్ అంటాం. ఓకే. చెవులు ఫ్లూయిడ్ తేడాల వల్ల ఈ విధంగా హ్మ్. వస్తుంది. హుహు. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా బాగవుతుంది. ఓకే. ఇది మెనియర్స్ డిసీజ్ అంటాం. హ్మ్. అవి ఈఎన్‌టీ వాళ్ళు చూసేవి. హ్మ్. ఇవి పెద్ద డేంజర్ ఉండదు. అంటే హ్మ్. లైఫ్ డేంజర్ కానీ, చెయ్యి, కాలు పడిపోతుంది, లేకపోతే మాట పడిపోతుంది, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది. పెద్ద డేంజర్ ఉండదు. హ్మ్. కానీ ఇబ్బంది పెడుతుంది. కానీ న్యూరలాజికల్‌గా వచ్చే వర్టిగోస్ హ్మ్. వాటికి డేంజర్ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్‌కి ఏమైనా బ్లడ్ సప్లై తగ్గితే కూడా కొందరికి వర్టిగో వస్తుంది. కానీ వాళ్ళు కేవలం కళ్ళు తిరగడమే కాకుండా హ్మ్. వాళ్ళకు మాట ముద్దగా రావడం గానీ, డబుల్‌గా కనపడడం గానీ, మూతి వంకర పోవడం గానీ, లేకపోతే మింగలేకపోవడం గానీ, వినికిడి రాకపోవడం కానీ, చెయ్యి కాలు వీక్ అవ్వడం కానీ, నడక తేడా రావడం కానీ, స్మెల్ తేడా రావడం కానీ, లేకపోతే చెయ్యి కాలు అంత పటుత్వం లేకపోవడం కానీ, ఇవన్నీ రావచ్చు. వీటిలో హుహు. ఏదో ఒకటి రావచ్చనమాట. ఆర్ హ్మ్. మల్టిపుల్ రావచ్చు. హ్మ్. అప్పుడు బ్రెయిన్‌కి సడెన్‌గా వచ్చిందనుకోండి ఇది. హ్మ్. అప్పుడు బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై తగ్గుతా ఉంది. జాగ్రత్తగా ఉండాలి అని గమనించాలి. ఓకే. ఎస్పెషల్లీ సడెన్‌గా వచ్చింది ఇవన్నీ. హ్మ్. వెంటనే హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. డిలే చేస్తే కొన్నిసార్లు రికవరీ ఉండకపోవచ్చు. ఓకే. ఇవేవి లేకపోతే హ్మ్. ఓన్లీ కళ్ళు తిరిగితే జనరల్‌గా హ్మ్. వీఆర్ ఓకే. హ్మ్. కాస్త టైం వెళ్ళినా పర్లేదు. కానీ నేను చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే హ్మ్. వెంటనే హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది. టు ఓకే. ప్రివెంట్ ఎ స్ట్రోక్. అది. ఓకే. సో, ఇదే కాకుండా హ్మ్. కొందరికి ఫీలింగ్ ఉంటుంది. తూలినట్లు. నిలబడతారు. హ్మ్. తూలినట్లుంటుంది. సో, అది ఒక్కోసారి స్ట్రోక్ లక్షణం కాకపోవచ్చు. స్పర్శ లేదనుకోండి కాళ్ళల్లో, హ్మ్. మనం ఎక్కడ నిల్చున్నామో తెలీదు. అవును. మనకు ఎక్కడైనా నిల్చున్నామంటే హ్మ్. కింద ఈ నేల ఇక్కడ తాకుతా ఉంది. అందుకని ఇది నాకు తెలుస్తోందని అనుకుంటాం గదా! అవును. స్పర్శ లేకపోతే తెలీదు ఎక్కడ అవును. నిల్చుంటాం. అవును. ఇంబాలెన్స్డ్‌గా అనిపిస్తుంది. హ్మ్. తిరగదు గానీ తూలినట్లు అనిపిస్తుంది. హుహు. అది కూడా కొందరు వర్టిగో అంటారు. ఓకే. వర్టిగో కాకపోయినా. ఓకే. కానీ అది గుర్తుపెట్టుకోవాలి మనం. అడగాలి. అడిగేటప్పుడు డాక్టర్స్ హ్మ్. ఎలా ఉందని అడగాలి డీటెయిల్డ్‌గా. హ్మ్. ఇంతకుముందు ఒకళ్ళొచ్చారు. పడుకున్నప్పుడు బానే ఉంటుంది. హ్మ్. చాలా సేపు పడుకొని లేచిన తర్వాత హ్మ్. తూలుతోంది అంటారు. వర్టిగో అని చెప్పి వర్టినని రాసి చాలా మందులిచ్చారు. ఏం బాగాల. హ్మ్. అడిగితే సింపుల్ పాయింట్ చెప్పారాయన. పడుకున్నప్పుడు బావుంది. నిలబడ్డప్పుడు తూలినట్టుందని. బీపీ చూస్తే పడుకున్నప్పుడు 140/90 ఉంది. నిల్చున్నప్పుడు 110/60 ఉంది. తగ్గింది. హుహు. సో, బీపీ నిల్చున్నప్పుడు తగ్గితే పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం. ఓకే. దానివల్ల కూడా తూలినట్లుంటుంది. ఓకే. అది అడిగి చెక్ చేస్తే తప్ప తెలీదు. హ్మ్. దాన్ని కూడా వర్టిగో అంటారు. వట్టిని చేస్తారు. సో, ఏదైనా గానీ మనం డీటెయిల్స్‌కెళ్ళాలి. ఎప్పుడు జరుగుతోంది? ఏం జరుగుతోంది? ఎలా ఉంది? ఏ సిట్యుయేషన్‌లో జరిగింది? మెజర్ చేశామా లేదా? ఇవన్నీ చేస్తే అప్పుడు మనకు
వర్టిగోకి రీజన్ తెలుస్తుంది. మనం ఎప్పుడు ట్రీట్ చేసిన మెడిసిన్లో రీజన్ని ట్రీట్ చేస్తాం కానీ లక్షణాన్ని ట్రీట్ చేయం. అవును సార్. కానీ పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ జనరల్గా లక్షణాలు తొందరగా తగ్గించుకోవాలి ఉంటుంది అవును కదా. సో ఈ షార్ట్ కట్స్లో వెంటనే లక్షణాన్ని ట్రీట్ చేసేస్తారు. అది తగ్గదే అన్లెస్ యూ గో టు ద రూట్ కాజ్. అందుకని వర్టిగో అనేది నేను డిస్మిస్ చేయను, డీటెయిల్స్ అడుగుతా. అడిగి తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు సెట్ అయిపోతుంది. అది క్యూరబుల్ సార్ పర్మనెంట్లీ? సో వర్టిగో ఈజ్ నాట్ ఎ సింగిల్ డిసీజ్ కదా. మనకి కారణాన్ని ట్రీట్ చేస్తే కొన్ని కారణాలు పర్మనెంట్లీ క్యూర్ చేయొచ్చు, కొన్ని చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రాక్టీస్లో ఒకటి కామన్గా చూస్తుంటా, స్లీప్ యాప్నియా. నేను చాలా కామన్గా చూస్తుంటాను. ఇంతకుముందు ఏందబ్బా వీళ్ళు నీరసంగా ఉన్నారు, నిద్రపోతున్నారు, తల తిరుగుతూ ఉందంటున్నారు, తల దిమ్ముగా ఉందంటున్నారు అనుకునేవాడిని. ఎక్స్పీరియన్స్తో పాటు నాకు తెలిసి వచ్చింది ఏమంటే చాలామందికి వాళ్ళలో స్లీప్ యాప్నియా ఉంది. స్లీప్ యాప్నియా అంటే వాళ్ళు రాత్రిపూట గురక పెడతారు, గురక పెట్టి ఊపిరి ఆగుతుంది, ఊపిరాగి ఆక్సిజన్ పడిపోతుంది, ఆక్సిజన్ పడిపోయి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత కానీ గుర్తుండదు ఇవి, చాలా షార్ట్ టైం జరుగుతుంది కాబట్టి. కానీ ఇది చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. గురక పెట్టి నిద్రపోతున్నారు ఆహా అనుకుంటారు, కానీ గురక పెట్టి నిద్రపోకూడదు. ఓహో. సో గురక అనేది ప్రతిసారి మంచి నిద్రకు సూచన కాదు. గురక కొన్నిసార్లు ప్రాబ్లం చేయొచ్చు. సో ఆ గురక కాదు ప్రాబ్లం చేసేది, అండర్లయింగ్ స్లీప్ యాప్నియా. సో దాంతో ఏమవుతుందంటే దానివల్ల కూడా తల తిరుగుతుంది, దానివల్ల కూడా తలదింపుగా ఉంటుంది. కొందరికి రక్తం తక్కువైతే కూడా తల తిరుగుతుంది అనీమియా వల్ల. సో అండ్ హార్ట్ కండిషన్ కొంచెం ఎరిథ్మియా వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి కొందరికి. సో డాక్టర్ అనేవాళ్ళు ఇవన్నిటికీ అటెన్షన్ ఇవ్వాలి. సో ఇస్తే కారణం తెలిసి కారణం ట్రీట్ చేయాలి, కానీ వర్టిగోకి పర్మనెంట్ క్యూర్ ఉందా లేదని చెప్పడం చాలా కష్టం జవాబు. కారణాన్ని ట్రీట్ చేయాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.